స్వాగతం. పల్సాట్కి మీరు వచ్చి ఇవాళ మా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవడానికి వచ్చినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కమింగ్ ఇయర్. అండ్ ఇవాళ పల్సాట్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి ఒక 1 year పైన అయిపోయింది మియాపూర్ లో. పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందరికి తెలిసింది ఏంటంటే హార్ట్ కి సంబంధించిన బాగా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నాం. ఇప్పుడు దాకా పల్సాట్ లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది బాగా స్ట్రాంగ్ అనేది అందరికి తెలుసు. ఎక్కడికెక్కడి నుంచో కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి బాగా డిఫికల్ట్ యాంజియోప్లాస్టీస్ అవన్నీ ఇక్కడికే వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఆ విధంగా క్వాలిటీలో మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ పల్సాట్ కార్డియాలజీనే కాకుండా కార్డియోథొరాసిక్ సర్జరీ దాంతో పాటుగా మల్టీ స్పెషాలిటీ చేద్దామని స్లోగా ట్రై చేసే భాగంగా ఒక 1 year నుంచి కార్డియాక్ సర్జరీస్ చేస్తున్నాం ఇక్కడ. ఈ కార్డియాక్ సర్జరీస్ లో మామూలుగా చేసే కార్డియాక్ సర్జరీస్ అంటే బైపాస్లు కానివ్వండి, వాల్వ్ రీప్లేస్మెంట్స్ కానివ్వండి, ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు కొత్తగా అధునాతనంగా ఏంటంటే మినిమల్ యాక్సెస్ అని, అంటే మనకి చెస్ట్ ఓపెన్ చేయకుండా పక్క నుంచి చిన్న రంధ్రంలో చేయటం, అది మినిమల్ యాక్సెస్ కార్డియాక్ సర్జరీ అంటారు. దాంట్లో మామూలుగా ఏం చేస్తారంటే ఒక రక్తనాళాన్ని అటాచ్ చేయాలంటే అందరూ మినిమల్ యాక్సెస్ ఈజీగా వాడతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం తీసి గుండెకి ఒక రక్తనాళాన్ని మాత్రం అటాచ్ చేయాల్సి ఉంది, అప్పుడు చేస్తారు. గుండెకి 3-4 రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ 3-4 రక్తనాళాల్లో ఏదైనా ఒక రక్తనాళానికి యూజువల్ గా బ్లాక్ ఉన్నప్పుడు దానికి స్టెంట్ వేయడానికి అనువుగా లేనప్పుడు మినిమల్ యాక్సెస్ బైపాస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మన కార్డియాక్ సర్జన్ వంశీ గారు చేసే టెక్నిక్ ఏంటంటే ఒకటి కాదు, అన్నిటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బైపాస్ అవసరపడిన అన్ని రక్తనాళాలకి బైపాస్ అవసరం పడినా కూడా చిన్న కీ హోల్ నుంచి చేసే విధంగా చేస్తారు. ఎందుకంటే ఆయన చూపిస్తారు మీకు టెక్నికల్ డీటెయిల్స్, ఎందుకు అది కష్టము, ఎందుకు అది చేయటం జరుగుతోంది, ఎందుకు ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడానికి జరుగుతా ఉంది అనేది వంశీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ముందుగా నేను ఒక్కసారి బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఏమిస్తున్నానంటే, కార్డియాక్ ప్రొసీజర్స్ ఆల్మోస్ట్ పర్కిటేనియస్ వాల్ రీప్లేస్మెంట్స్ కాళ్ళ నుంచి చేసేవి కానివ్వండి, లేకపోతే కాల్సిఫైడ్ ఉండే వాటికి రోటాబ్లేషన్ కానీ, ఆర్బిటల్ ఎథరెక్టమీ కానీ, ఐవీఎల్ కానీ చేయటానికి కానీ, లేకపోతే ఇన్వేజివ్ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటారు, ఐవస్ కానివ్వండి, లేకపోతే ఓసిటీ కానివ్వండి, ఇలాంటివి చేయటం కానివ్వండి, ప్రపంచంలోనే అధునాతనమైన చికిత్స చేయటంలో పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ముందున్నాం. కానీ ఇప్పుడు కార్డియాక్ సర్జరీలో మనం ప్రపంచంలోనే కొంతమందే చేసే ఇది చేయటం జరిగింది. అది ఒక్కసారి వంశీ గారి టెక్నికల్ డీటెయిల్స్ అడ్రస్ చేస్తారు. తర్వాత కొంత ప్రశ్నలు సమాధానాలు తర్వాత తీసుకుందాం. వంశీ. మామూలుగా మనం డైలీ బేసిస్ లో చేసే హార్ట్ సర్జరీస్ 2 రకాలు. ఒకటేమో బైపాస్ సర్జరీ, 2 హార్ట్ లోపల ఉండే కవాటాల రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కావచ్చు. ఇవి డే టు డే బేసిస్ లో జనరల్ గా జరిగే కార్డియాక్ సర్జరీస్. సో మామూలుగా కార్డియాక్ సర్జరీ చేయాలి అంటే మనకు ఇక్కడ ఎముక ఉంటుంది కానీ బ్రెస్ట్ బోన్ అంటారు, స్టెర్నమ్ అంటారు, ఆ స్టెర్నమ్ ని కట్ చేయాలి. యాక్చువల్ ఇది కట్ చేస్తే దీని వెనకాల హార్ట్ ఉంటుంది. సో హార్ట్ పైన సర్జరీ చేయడం ఇది ట్రెడిషనల్ హార్ట్ సర్జరీ. ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటే ఈ బోన్ ని కట్ చేయకుండా ఈ రిబ్స్ ఉన్నాయి కదా, ఈ రిబ్స్ స్పేసెస్ మధ్యలోంచి వెళ్ళి హార్ట్ పైన సర్జరీ చేస్తారు. చిన్న హోల్ ద్వారా మనం వెళ్ళి హార్ట్ సర్జరీ చేస్తాం అనమాట. సో ఇప్పుడు వాల్వ్ సర్జరీస్ విషయానికి వస్తే కనుక మనం కంప్లీట్ గా వాల్వ్ సర్జరీస్ అన్ని కూడా కీహోల్ సర్జరీసే చేస్తున్నాం. సిఏబిజీ వర్క్ అయితే అంటే బైపాస్ సర్జరీ వర్క్ అయితే కీహోల్ ద్వారా చేయాలి అంటే